తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ ఎంపీలను గెలుచుకోవడానికి ఆయన తెలంగాణనే, దక్షిణ భారతంలో తెలంగాణ మీదనే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే తెలంగాణకు ఆయనే ఇన్ఛార్జిగా ఉంటున్నారని తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా తెలంగాణకు ఆయన స్వయంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తున్నది. ఇక్కడ మినిమం 10 నుంచి 12 సీట్లు కంపల్సరీ గెలవాల్సిందే అని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు అందరికీ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక్కడ మొన్నటి జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ముఖ్యంగా బండి సంజయ్ మరియు ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ లాంటిది సృష్టించుకొని కార్యకర్తల్లో అయోమయం సృష్టించి ప్రజల్లో కూడా అయోమయం సృష్టించబడి మీరందరూ కూడా ఓడిపోవడం జరిగింది. సీనియర్లు ఓడిపోవడంపై ఆయన కార్యక్రమంలో సపరేట్ సమావేశంలో వీళ్ళందరి మీద సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ మరియు బండి సంజయ్ పైన ఆయన సీరియస్ అయినట్టు, వాళ్ళని ఇప్పటికైనా మీరు కలిసి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకు కోరినట్టు తెలుస్తుంది. అందరూ ముఖ్య నాయకులతో సపరేట్ సమావేశమయ్యారు, ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. అందరి అభిప్రాయం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కానీ అందరి మీద కూడా ఆయన ఎలాంటి మీరు కామెంట్స్ పార్టీపై కానీ తోటి లీడర్పై కానీ కామెంట్స్ చేయకుండా ఉండాలని చెప్పారు. మరి వీళ్ళందరికీ ఇంత సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులకు సిగ్గు అనేది ఉందా లేదా తెలియదు, కానీ అనొచ్చో అనకూడదో తెలియదు. కానీ అసలు కాంగ్రెస్ పార్టీకి కానీ లేదంటే ఇటు బీఆర్ఎస్ లేదంటే ఇంకేదో పార్టీలు ఏవి ఉన్నా కానీ వాటికి ఇంత జాతీయ నాయకుని యొక్క జాతీయ స్థాయి పార్టీ యొక్క సపోర్ట్ ఇంత అయితే లేదు మిగతా వాళ్ళకి. ఈ పార్టీకి అంత సపోర్టు ప్రతిసారి 10 డేస్కి ఒకసారి వచ్చి అంత వీళ్ళకు హితబోధ చేసినా కానీ సిగ్గు రాలేదు. మొన్నటి ఎన్నికల్లో నిజంగా కూడా మరి ప్రజలు మంచి చేసిర్రో వాళ్ళ ఉన్న కార్యకర్తలు ఓడించిర్రో తెలియదు, కానీ సీనియర్స్ మధ్యలో మాత్రం మరి ఒకరికొకరు ఓడించాలనుకున్నారా, ప్రజలే వీళ్ళని ఓడించిర్రా, లేదంటే వీళ్ళ కార్యకర్తలే వీళ్ళని ఓడించాల్సిందే అని చెప్పేసి నిజంగా ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు సీనియర్ నాయకులు. అమిత్ షా గారు నిన్న మాట్లాడింది అదేనంట. సీనియర్ కార్యకర్తలతో సహా నేను అనుకున్నది 25 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ఇక్కడ మనకు ఖచ్చితంగా ఏర్పాటు జరుగుతుందనే నమ్మకం ఉండే. అసలు కొత్తగా ఉన్నటువంటి నాయకులు గెలిచారు, వాళ్ళది ఊహించిందే. ఇంకొక 4 గెలవలేదు, ఆచార్య లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా గెలవలేదని ఆ లెక్కలు కూడా ఉండే. ఈ అన్ని పొరపాట్లు కూడా మీ మధ్య సమన్వయ లోపం లేకపోవడం వల్లనే జరిగింది. ఇది రిపీట్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం కూడా జరిగిందంట. అందరూ కూడా చాలా ఒక్కొక్కరిని వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పారట. పార్టీలో ఎవరైనా ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి, ఉన్న వాళ్ళతోనే నడిపిస్తాం. సీనియర్లు అందరూ ఓడిపోవడం నిజంగా పార్టీ అసలు ఏమని చెప్పుకోవాలి, ఏమని ఆలోచించుకోవాలని చాలా సీరియస్గా ఆయన అందరిపై సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. దానికి తగిన దిశానిర్దేశం నేను మళ్ళీ వస్తాను 10 డేస్లో అని చెప్పి వెళ్ళటం జరిగింది. అందరూ కూడా సంతోషంగా అందరినీ సమాయత్తపరిచి అందరినీ కలపడం జరిగింది. వాళ్ళందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు, అంతా బాగానే ఉంది. కానీ ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా కరెక్ట్గా మీరందరూ కలిసి ఉంటే నిజంగా కూడా తెలంగాణలో 10 సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంది. అమిత్ షా గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క సపోర్టు మరి రెండూ ఉండి కూడా హేమీ లాంటి రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రాలు 80 సీట్లు 40 సీట్లు 50 సీట్లు ఉన్న దగ్గర కూడా వాళ్ళు ప్రణాళికలు సక్సెస్ అవుతుంటే తెలంగాణలో ఘోరమైన పరిస్థితి ఉండడానికి ఆయన నేను ఇన్ని రాజకీయాలు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఎక్కడైనా ఫెయిల్ అయిన సందర్భాలు లేవు, ఒక తెలంగాణలోనే ఉంది, అది మీ వల్లనే జరిగిందని చెప్పేసి ఆయన చాలా వరకు బాధపడ్డట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ నాయకులు వెళ్తారని మనం అనుకుందాం. బీజేపీ కూడా 10 నుంచి 12 సీట్లు గెలవాలని మరి అందరూ కూడా కష్టపడాలని మీటింగ్లో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందంట. మరి ఇది ఎలా ఉంటుందో, ఈ 10 నుంచి 12 సీట్లు తెచ్చుకుంటారా, సింగిల్ డిజిట్కే అవుతుందా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం సమావేశంలోనే ఇప్పుడున్న సిట్టింగ్లకు 4 కూడా బండి సంజయ్, అరవింద్, బాబురావు, కిషన్ రెడ్డి ఈ 4 సీట్లు ఉన్నట్టుగా వాళ్ళు 4 డిక్లేరే. నేను మిగతా 13 సర్వేల ద్వారా నేను డిక్లేర్ చేస్తానని చెప్పారట. ఇక చూడాలి.